శ్వేతపత్రంలో ప్రకటించినట్లు నిజంగా 90,000 కోట్లు లెక్కేంటి సార్ అసలు? అది ఎంత అమాయకత్వం అంటే ఆ, దానికి శ్వేతపత్రం ఏంది, బ్లాక్ పత్రం ఏంది, రెడ్ పత్రం ఏంది ఓ తెలివి తక్కువ ఉంచాడు తప్ప అది ఇన్ని సంవత్సరాల నుంచి జరిగిన అభివృద్ధి. ఏదో చెప్పాలనుకున్నారు, ఏదో చెప్పినారు. విషయం ఏంటంటే వాళ్ళు మొత్తం చూసినట్టు కూడా లేరు, చదివినట్టు కూడా లేరు. ఓకే. ఎందుకంటే యావరేజ్ అంటే తెలియలేదు. 19.5 గంటలు ఇచ్చినారు మీరు అన్నారు, దాంట్లో రాయటం ఆ, చెప్పేటప్పుడు 10 గంటలు ఇవ్వలే, 12 గంటలు ఇవ్వలే అన్నారు. అవును. నేను అదే పుస్తకం దగ్గర చెప్పిన మీరే రాశారు 19.5 గంటలు, అది కూడా ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకే. దాంట్లో గమనించాల్సింది ఏంటంటే అంతకుముందు 24 గంటలు ఇచ్చినట్టు ఒప్పుకున్నారు. అవును. 2018 నుంచి మొన్న ఏప్రిల్ వరకు 24 గంటలు వచ్చింది. మొన్న ఏప్రిల్ నుంచి వెళ్ళి ఇప్పుడు ఈ రోజు వరకు 19.5 గంటల యావరేజ్ వచ్చింది అని చెప్పినారు. మధ్యన కొద్ది రోజులు ఇబ్బంది అయిన విషయం నేనే చెప్పిన అదే అసెంబ్లీలో. ఇప్పుడు ఆయన నిలబడ్డ వైపు ఇప్పుడు విద్యుత్ శాఖ మంత్రి ఎక్కడైతే కూర్చున్నాడో అదే కూర్చొని నేను చెప్పినాను కొద్ది రోజులుగా ఇబ్బంది అయింది, మేము అనుకున్న పద్ధతిలో రాలేదు విద్యుత్తు, ఎన్టీపీసీ ఇవ్వాల్సింది ఏదైతే ఉందో వాళ్ళు ఇవ్వడంలో విఫలమైనరు మాట ఇచ్చి. రైట్. జల విద్యుత్తు మేము అంచనా వేసింది ఏదైతే ఉందో ఈసారి తగ్గింది. ఈ రెండు కారణాల చేత కొద్ది రోజులు ఇబ్బంది అయింది. శాసనసభ నడుస్తుంది. అప్పుడు నాకు మా ఎమ్మెల్యేలు అందరూ వచ్చి చెప్పి అడిగినారు, ఇట్లా గ్రామాల నుంచి ఫోన్లు వస్తున్నాయి, విద్యుత్ ఆగిపోయిందని చెప్పి రావట్లేదు సరిగా అని చెప్పి. నేను వెంటనే ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోయినాను, అధికారులు పిలిచి అడిగినాను, ఎందుకు అని అంటే ఇట్లా అందుబాటులో లేదు, బయట నుంచి కొనుక్కరావాల్సి వస్తుంది, కొంచెం ధర ఎక్కువ అవుతుంది అన్నారు. ముఖ్యమంత్రి గారు చెప్తే లేదు ధర ఎక్కువైనా సరే తీసుకురండి ఇవ్వండి అని చెప్పినారు. మళ్ళీ వెంటనే తీసుకొచ్చాం, సరి చేసినాం, ఒక ఎకరం కూడా ఎండిపోనివ్వలేదు అనే విషయాన్ని అదే శాసనసభ నేను చెప్పినాను. ఇక దానికి దాపరికమే లేదు. 19.5 గంటల యావరేజ్ అనేది మామూలు విషయం కాదు. వెరీ గుడ్ యాక్చువల్గా. ఎందుకంటే అప్పుడప్పుడు మెయింటెనెన్స్ కొరకు పోతుంది, ఇతర గాలి దుమారాలు దాని ద్వారా ఇతర ద్వారా పోతుంది. కొన్ని సందర్భాల్లో 1-2 గంటలు ఎక్కడైనా ఒక చోట స్తంభాలు కూడడం అట్లాంటివి జరిగినప్పుడు, ట్రాన్స్ఫార్మర్స్ ఫెయిల్ అయినప్పుడు ఎప్పుడైనా పోతుంది 1-2 గంటలు. అవును. సో గిది కూడా తెలియకుండా మాట్లాడినారు. అందులో ఏమీ అక్షరం తప్పులేదు, శ్వేతపత్రాన్ని అంగీకరించిన, శ్వేతపత్రంలో అబద్ధం ఉందని చెప్పలే. వాళ్ళ తెలియని విషయం. ప్రతిపక్షంగా శ్వేతపత్రాన్ని నేనే ఆహ్వానించిన, ఏం తప్పులేదు, దాంట్లో అన్ని కరెక్టే ఉన్నాయి. ఓకే. నువ్వు తప్పు చెప్పడానికి లేదు. వాస్తవానికి నేను ఆ రోజు చేయకుండా చేసిన అని చెప్పినప్పుడు నేను దొరికిపోతాను. అవును. అన్నీ నేను చేసినట్టు దాంట్లో ఉంది. ఇంకేముంది దాంట్లో? మరి మీరేం చెప్పదలుచుకున్నారు? 81 కోట్ల అప్పు ఉంది. 81 కోట్ల అప్పు లేకుండా ఎట్లుంటుంది? వాళ్ళు ఉన్నదానికి ఇవాళ 2 ఇంతలు పెరిగినాయి మొత్తం అన్ని వసతులు. ఇప్పుడు 24 గంటలు కరెంట్ ఇవ్వాలి, దానికి సరిపోయే లైన్లు, దానికి సరిపోయే సబ్స్టేషన్లు నిర్మాణం చేయాలి, దానికి సరిపోయే ఉత్పత్తి పెంచాలి. నువ్వు ఆయన ఇచ్చింది 5-6 గంటలు, నువ్వు నాకు ఇచ్చినాడేమి ఇచ్చినావు? 24,000 కోట్ల అప్పులతో ఇచ్చినావు. అంటే ఏంది? ఆ రోజుకే నేను అప్పులు లేకుండా నడిపే పరిస్థితిలో లేని గవర్నమెంట్ను, విద్యుత్ సంస్థల్ని. సింపుల్. మీకే ఒక సంస్థ ఏదో ఒకటి వచ్చింది, ఇంత అప్పుతో వచ్చింది అంటే మళ్ళీ మీరు అప్పుతో స్టార్ట్ చేయాలి కదా, తప్పదుగా. ఇవాళ మరి అప్పులకు ఆస్తులు చూసినప్పుడు ఇంక ఇప్పుడు ఇవాళ ఆస్తులు పెరిగినాయి. ఇన్ఫ్రా మీద ఎక్కువ ఖర్చు అయింది. పెట్టిందంతా ఇన్ఫ్రా మీదనే. నేను చూపించాను కదా లెక్కలు స్పష్టంగా. అలా అబద్ధం ఉంటే ఇది చూపించు. నేను సబ్స్టేషన్లు ఇవాళ 400 kV సబ్స్టేషన్లు అవాళ నేను వచ్చే నాటికి 6 ఉన్నాయి, ఇగో ఇవాళ 23 ఉన్నాయి అని నేను చెప్పినాను అనుకో లెక్క. అలా తప్పు ఉంటే చూపించు. వాళ్ళకి 1,000 కిలోమీటర్లు ఉంది లైన్, ఇగో ఇవాళ 2 లక్షల కిలోమీటర్లు అయింది. తప్పు ఉంటే చూపించు. ఇక్కడ తప్పులేదు. రైట్. వాళ్ళు ప్రధానంగా 3 ఆరోపణలు చేశారు. ఒకటి, ఛత్తీస్గఢ్తో టెండర్ లేకుండా ఒప్పందాలు చేసుకున్నారని. దానికి ఏం చెప్తారు? ఏదో తెలివి తక్కువ వాడు ఎవడు సలహా ఇస్తే దాన్ని పట్టుకొని పోయినారు, ఆగమైపోయినారు. ప్రభుత్వం నుంచి ప్రభుత్వం ఒప్పందం. ఓకే. ప్రభుత్వ ఒప్పందాల లెక్కన అవినీతుంటుందా? ఏం తెలివి తక్కువ నాకు వీళ్ళని. సేమ్ బిహెచ్ఎల్ మీద చేసినారు. బిహెచ్ఎల్ ప్రభుత్వ రంగ సంస్థ. బిహెచ్ఎల్ సిఎండి లంచం తెచ్చి ఇస్తాడు ఇక్కడ. ఏమనుకోవాలి వారు? అయితే తెలుగుడి మాట్లాడినారు అనుకోవాలి. అక్కడ కనబడుతుంది వాళ్ళ పరిపాలన అనుభవం వల్ల తెలివితేటగా అక్కడ కనబడుతున్నాయి. నేను ఒకటి ప్రైవేట్ వాడికి ఇచ్చినప్పుడు దాంట్లో ఏదైనా కిక్ బ్యాక్స్ ఉన్నాయేమంటే అర్థం ఉంది. జరిగిన ఒప్పందమే ప్రభుత్వం నుంచి ప్రభుత్వం. మరి యాదాద్రి విషయంలో ఇండియా బుల్స్ వాడికి ఏదో మీరు మెయిల్ చేశారనేది ఒకటి మాట. అసలు అది ఇంకా తెలివి తక్కువ మూర్ఖత్వం. మనం ఇచ్చింది బిహెచ్ఎల్కి,
బిహెచ్ఏలో ఇండియా బుల్స్ కార్డు తెచ్చిండా, ఇంగ్లీష్ బుల్స్ కార్డు తెచ్చిండా, చైనా బుల్స్ కార్డు తెచ్చిండా, మనకేం సంబంధం లేదు. మనకేం సంబంధం అది? ఉమ్. అదేందో తీసి ఇప్పుడు చూపించారు అది. మరి అది చూపిస్తే కూడా వాడిది కదా, ఓకే. మనకేం సంబంధం? ఉమ్. ఇక్కడ బిహెచ్ఏఎల్ నుంచి మేము ఏదైనా కిక్ బ్యాక్స్ తీసుకున్నాం అనేది ఇష్యూ. అది సాధ్యమైద్దా? వాళ్ళకే ఇంకేమన్నా ఇస్తే సంతోషిస్తారు. తెలిస్తే కొంచెం కాకపోతే వాళ్ళు చాలా అంటే చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాడు. ఎందుకంటే బిహెచ్ఎల్ ఇబ్బందులు పడే సమయంలో దీని వేలాది మంది లక్షలాది మంది ఉద్యోగస్తుల్ని ఆదుకోగలిగినాం. ఓకే. ఒక ప్రభుత్వ రంగ సంస్థ నిలబెట్టగలిగినాం. అన్ని వేల కోట్ల టెండర్ ఇవ్వడం ద్వారా వాళ్ళ పని దొరికింది, ఉద్యోగస్తులకు నిలబడే సంస్థ. అది కూడా తెలియక తెలివి తక్కువతో మాట్లాడారు. రైట్. విపరీతమైన అవినీతి జరిగిందంటారు. అదే ఎక్కడో చెప్పాలి చూసి. యాదాద్రిలో, భద్రాద్రిలో. నేను ఏమంటున్నా, అవినీతి జరిగితే ఇవాళ పట్టుకో, ఎవడొద్దన్నాడు? ప్రభుత్వంలో ఒక్క రూపాయి జరిగితే పట్టుకో. స్కోప్ ఎక్కడుంది? ఉమ్. ఇంకొకటి వాళ్ళకి తెలివి తక్కువ పని ఏంటంటే కొనుగోలు. అసలు కొనుగోలు అనేది ఎంత పారదర్శకంగా ఉంటుందంటే ఇప్పుడు వాడు చేద్దామన్నా చేయలేడు. ఓకే. నేను ఆ తెలివి తక్కువ ఆరోపణ నేను ఎప్పుడు కూడా చేయలేను ఇప్పుడు వాళ్ళ మీద. ఓకే. అది సాధ్యం కాని విషయం. ఓకే. ఎస్ఎల్డిసి అని ఉంటుంది, సదరన్ లోడ్ డిస్పాచ్ సెంటర్, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. ఓకే. నీకు కరెంట్ ఎంత కావాలో నువ్వు వాడికి అప్లికేషన్ పెట్టాలి. ఓకే. 24 గంటల ముందట నువ్వు అక్కడ పెట్టాలి. ఈ కరెంటు ఉత్పత్తిదారులందరూ కూడా వాళ్ళకే ఇవ్వాలి. నా దగ్గర అచ్చా. ఈ టైం నుంచి ఈ టైంకి ఇంత కరెంటు దొరుకుతుంది. మీరు ఈ 4 రాష్ట్రాలలో మీరు పెట్టుకుంటారు. సపోజ్ ఈ టైంకు నాకు 500 కావాలి, నువ్వు ఒక 500, తనొక 1000, తనొక 500, తనొక 2000 పెట్టుకుంటాడు. వాళ్ళ దగ్గర మొత్తం ఎంత వస్తుంది, ఎంతమంది ఉన్నది అని చెప్పి చూస్తారు. అవును. చూసి మీరు అందరూ అడిగినంత ఉంటేనేమో అడిగినంత అలాట్ చేస్తారు. అవతల వాడు ఏ రేటుకి ఇస్తానని చెప్పిండో ఆ రేటుకు, ఈ రేటుకి మీకు వస్తుంది ఈ టైంకు, మీరు తీసుకుంటారంటే ఇస్తామని చెప్పేసి చేస్తారు. మన ఎల్సీ తీసి ఉండాలి బ్యాంకులో కంపల్సరీ. ఓకే. తీసి ఉంటేనే వాడు నీకు పంపిస్తాడు, డబ్బులు కట్ చేసుకుంటాడు. అసలు నీ కరెంట్ ఎవరి దగ్గర నుంచి వచ్చిందో నీకు తెలియదు, వాడిని ఎవరి దగ్గర పోయిందో వాడికి తెలియదు. ఇదంతా కూడా చేసేది వాళ్ళు, కేంద్ర ప్రభుత్వం వద్ద జరుగుతుంది. దాంట్లో స్కోప్ ఎక్కడ ఉంటుంది? వీళ్ళు వెరితనం కాకపోతే తెలుసుకోలే, సిస్టమ్స్ తెలుసుకోలే, దానిపైన స్టడీ చేయలే. తెలియక కాదేమో, తెలిసి కూడా వేద్దాం అనుకోరు. కానీ ఎన్ని రోజులు ఉంటుంది అది? బట్టకాల్సి మీద ఇస్తే పెద్ద ప్రైజ్ ఉంటుంది. ఇప్పుడు ఛాలెంజ్ చేసి చూపించాలి కదా. పైగా నేను అసెంబ్లీలోనే ఛాలెంజ్ చేస్తే, ఈ దేశంలో ఒక మంత్రిగా చేసి సభలోనే నా మీద ఎంక్వైరీ చేసుకోండి అని చెప్పిన నేను. ఎవరు చెప్పినారు? ఎంత ధైర్యం ఉంటే చెప్పాలి నేను? ప్రభుత్వం వాళ్ళ చేతులు ఉండగా నేను ఎంత ధైర్యం ఉంటే చెప్పాలి? మరి ఎంత పారదర్శకంగా ఉండగా కాబట్టి చెప్పినాను. అందుకే వాళ్ళు రాంగ్ ఆప్షన్స్ ఓపెన్ చేశారు. తెలివి తక్కువ